చైతన్యరథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేటి సాక్షి వార్తపై మన ముందు విశ్లేషణ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి ఆ సాక్షి వక్రాక్షిలోని రాతల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు సాక్షి హెడ్డింగ్లో 2 ప్రధాన వార్తలు వచ్చాయండి. వాటిలో ఒకటి, సందడి లేని సంక్రాంతి, చేతుల్లో డబ్బులు లేక పేద మధ్య తరగతి ప్రజలు దిగాలు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం చేశారు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, మత్స్యకార భరోసా రాదు అన్నట్టు ఒక ఐటెం వచ్చిందండి. దానిపై మీ విశ్లేషణ. సార్, అంటే పాపం సాక్షి వాళ్ళకి అంటే ఇక్కడ విలేకరులు లేరా పాపం హైదరాబాద్లో? మొన్న టోల్ గేట్ దగ్గర ఏమైందండి? ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్ల మేర 6 గంటలు వాహనాలన్నీ ఆగిపోయాయా? అంటే వాళ్ళందరూ పాపం బక్క చిక్కిపోయి నడవలేక కార్లలో వెళ్ళారా? వాళ్ళ ఉద్దేశం అలాగే ఉంది. అంటే వాళ్ళు అది కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదేమో. అసలు ఇవాళ తెలంగాణ నుంచి ఎంతమంది వెళ్ళారు సార్ అక్కడ చూడడానికి? మేడం, మొన్న ప్రయాణంలో హైదరాబాద్ టు విజయవాడ జర్నీ 11 గంటలు పట్టిందండి. అవును, నిన్న మా అన్న వాళ్ళు వెళ్ళారండి. అందరికీ కూడా 11 గంటలు 12 గంటలు పొద్దున్న తెల్లారగట్ట బయలుదేరితే రాత్రికి వెళ్ళారంటే పాపం రోడ్లన్నీ వెలవెలపోయి వాళ్ళందరూ అంటే దోమలు తోలుకుంటూ నెమ్మదిగా వెళ్ళారంటారా వీళ్ళు చెప్పేది? ఏమండి, పథకాలు లేవంటున్నారు, పెన్షన్ ఎంత ఇస్తున్నారు సార్? 4,000 తోటి వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియట్లేదు అంటున్నారు పెద్దలందరూ. సంతోషంతో ఆనందంతో ఉన్నారు వాళ్ళు. మరి నువ్వు 250 పెంచావు కదా పాపం, ఇంకా లాస్ట్ 250 కూడా పెంచలేదు అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు. అదే అందుకే వాళ్ళు ఇప్పుడు దిగాలుగా ఉన్నారు. 4,000 వస్తుంటే దిగాలుగా ఉన్నారు. ఈయన 2,000 ఇస్తే పాపం వాళ్ళు ఆనందంగా పండగ చేసుకున్నారు. సార్, ఈయన పథకాల గురించి మాట్లాడతాడేంటి సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు 2 బటన్లు అంటేనే కదా నేను ఇంటికి పంపించారు. 2 బటన్లు అన్నామని 11 ఇచ్చి పంపించారు. అయినా బుద్ధి రాకపోతే ఎట్లా సార్? పథకాలు కాదయ్యా బాబు, వాళ్ళు చూస్తూ ఉన్నది అభివృద్ధి. ఒక పక్క అమరావతి అభివృద్ధి, మరో పక్క పోలవరం, మరో పక్క కేంద్రం చేస్తున్న సాయం, ఓ పక్క ఐటీ హబ్బు, మరో పక్క కార్ల కంపెనీలు. నిన్నగాక మన వైజాగ్లో 2 లక్షలకి సంబంధించి ఎవరు మోదీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు ఆయన. అసలు ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఎన్ని వస్తున్నాయి సార్? ఏడాదికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు 6 నెలల్లో ఇన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేంటండి, అసలు కళ్ళకి కనిపించట్లేదా? మీకేంటంటే లడ్డూ కల్తీ మీద మీరు మొత్తం ఇంటర్నేషనల్గా జగన్ చేసిన కల్తీ ఏంటో తెలిసింది. దాంతో ఇప్పుడు మొన్న జరిగిన ఆ తోపులాట ఏదైతే ఉందో ఆ తోపులాటలో చనిపోయిన 6 గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే అసలు వీళ్ళే అది చేయించారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న నిజం. 8 గేట్లు కాకుండా 9వ గేట్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఎందుకు బ్యారికేడ్లు పెట్టలేదు? మీరు ఆ డిఎస్పీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వైసీపీ వాళ్ళు ప్రస్తావించట్లా అతని పేరు కానీ అతని గురించి కానీ. అతను కోవర్ట్ అని మనకు తెలుస్తోంది. సో మొత్తం అంతా చేయించింది జగన్మోహన్ రెడ్డి, రోజా వాళ్ళ కనుసన్నల్లో ఈ కథ అంతా నడిచిందని మనకు తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటేనండి, ఇంకా ఇలాంటివన్నీ వాళ్ళు అంటే వండుతున్నారో మనకు తెలియదు. ఇలాంటివి ఇంకా ఏమేం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే బాబు గారు తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అమరావతి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూశాక వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇంకొక విషయం అండి, ఇవాళ మీరు హైదరాబాద్ చూసారంటే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది సంక్రాంతి కాబట్టి. కానీ 2028-29 నాటికి హైదరాబాద్లో సగం జనం వెళ్ళిపోతారు అమరావతికి, వాపస్ వెళ్ళిపోతారు. అప్పటికి ఏమవుతుంది? అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం రెడీ అయిపోతుంది, ఐటీ హబ్ వచ్చేస్తుంది, ఇక్కడ కార్ల కంపెనీలు వచ్చేస్తాయి. మీరు చూడండి కావాలంటే. అంటే హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని అంటలే, హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతారు. అదే కదా బాబు గారు ఇచ్చిన హామీ. అంటే ఈయన అంటున్నాడు కదా వీళ్ళేవి హామీలు అమలు చేయట్లేదు, పథకాలు అమలు చేయట్లేదు. దీపావళికి ఇచ్చారు కదా సార్ సిలిండర్లు. ఇప్పుడు మత్స్యకారులకు మన 10,000 అనౌన్స్ చేశారు కదా సార్. అంటే వీళ్ళకి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకని గాంధీ గారు చెప్పారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి చూడకు, మంచి వినకు, మంచి కనకు. జగన్ గారి సూక్తి, కొత్త సిద్ధాంతం అది. అందుకోసం ఈయన 3 కోతులు కథ ఇలా ఉంటుంది. అందుకని సాక్షి వాళ్ళు కూడా అవన్నీ చూడరు పాపం.
వాళ్ళు గుడ్డిగా వాళ్ళు ఒకటే వండుతారు వాళ్ళు. వాళ్ళకి యాంకర్స్ కూడా అలాగే దొరుకుతారు, వాళ్ళ అనలిస్టులు కూడా అలాగే ఉంటారు. అంటే మోసపోసినట్టు ఇంతే వాళ్ళకి. ఇప్పుడు గుర్రానికి కట్టేస్తారు చూడండి సార్ కళ్ళకి గంతలు, అలా వీళ్ళకి కట్టేసి నువ్వు ఇలాగే రాయమ్మా ఇలాగే మాట్లాడమ్మా అంటారు. వాళ్ళు అది సంక్రాంతి లేకపోతే ఉగాదా లేకపోతే మరొకట వాళ్ళకి అవసరం లేదు, అవే మాట్లాడతారు అవే రాస్తారు. కాబట్టి మనం అసలు వీళ్ళ మాటలు పట్టించుకోకర్లేదు సార్. ఇవాళ అసలు అందరూ కూడా ఆంధ్రాకి ఆనందంగా వెళ్ళారు. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఊపిరి పీల్చుకుని సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవటానికి వీళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళారండి. వాళ్ళ అదృష్టం సాటర్డే సండే కలిసి వచ్చింది. సో అందరూ 5 రోజులు హ్యాపీగా సంక్రాంతి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి బరిలో మంచి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా బాలయ్య గారి సినిమా వచ్చింది, తర్వాత వెంకటేష్ గారిది రాబోతోంది. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఒక మృష్టాన్న భోజనం తిన్నట్టుగా ఈసారి సంక్రాంతి జరుపుకుని వస్తారు. రైతుల కళ్ళల్లో ఆనందం మనం చూసాము. వాళ్ళకు కూడా చెప్పారు త్వరలో వాళ్ళకు కూడా ఇస్తాము అని. తర్వాత విద్యా దీవెన కూడా ఇస్తామని చెప్పారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. అంటే పాపం వాళ్ళకి వినిపించట్లే కనిపించట్లే ఇవన్నీ. నిన్న 6,700 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. ఇంకా అంటే పెండింగ్ బిల్స్ కూడా ఇచ్చేశారు. అంటే వాళ్ళ ఇది ఇంకొక ముఖ్య విషయం, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటికి వాళ్ళ ఈ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. సాక్షి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. నిన్న రిలీజ్ చేసిన తర్వాత కూడా సాక్షిలో వక్రాక్షి రాత్రండి. సిపిఎస్ కానీ వీటన్నిటికీ పోలీస్ డిపార్ట్మెంట్ డిఏ చెల్లింపులు కానీ పెండింగ్ ఉన్నాయని నేను రిలీజ్ చేశాను ముఖ్యమంత్రి గారు. దాని మీద మీరు ఏం చేశారు, ఇంతవరకు ఎందుకు చేయలేదని చెప్పి కూడా నేను సాక్షిలో వార్తలండి. సరే మనం ఆల్రెడీ నేను మొన్న ఎప్పుడో చెప్పాను సార్, మీకు వాస్తవాలు తెలియాలంటే సాక్షి చదవకూడదు, సాక్షి ఛానల్ చూడకూడదు. ఆ రెండు చూసారంటే ముందు మీ బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు రాయడంలో దిట్టలు వాళ్ళు చూపించడం అభూత కల్పనతో సరిపోతుంది, అభూత కల్పన అవి. కాబట్టి అసలు వీటిని బ్యాన్ చేస్తే సగం ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది సార్. వాళ్ళు ABN TV5 బ్యాన్ చేశారు కదా, అట్లాగే దీన్ని కూడా బ్యాన్ చేస్తే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మేడం, పలు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు లక్షలాది మంది తరలి వెళ్తా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తి పారిపోయినాడు జగన్ రెడ్డి బెంగళూరుకి నిన్న. సార్ మీరు 2 విషయాలు సార్. ఒకటి, ఎవరిని ఆనందంగా ఉంటే మేము చూడలేం. 2, నేను క్రిస్టియను, నేను ఎట్లా సంక్రాంతి చేసుకుంటాను? నేను అవసరానికి తిరుపతి వెళ్తా, తిరుమల వెళ్తా, నేను డిక్లరేషన్ ఇవ్వను. కాకపోతే దోచుకోవటానికి వెళ్తా, హిందువుల సొమ్ములు దోచుకోవటానికి వెళ్తా, కానీ నేను మళ్ళీ పారిపోతా. ఇప్పుడు అన్నాడు కదా, ఏదైనా మీరు గమనించండి సార్, ఆయన కుదురుగా ఒక చోట ఉండలేడు. ఆయనకేమో ముందు ప్రాణ భయం, మీకు అర్థమైందా? ఆయన ముందు భయస్థుడు. కాబట్టి పారిపోయి అక్కడ సెక్యూరిటీ మధ్యలో బతికితేనే ఆయనకు ఊపిరాడుతుంది. ఇక్కడ ఉంటే ఊపిరాడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఆయనకున్న ఊపిరి కూడా ఆగిపోతుంది. ఆగిపోతుంది కాబట్టి కళ్ళు కొడుతున్నట్టు ఉన్నాయండి చాలా. అది మామూలు, అది భరించలేక కదా సార్ ఈ తిరుపతి ఘటన చేయించాడు. దాని వెనకాల ఖచ్చితంగా వైసీపీ కుట్ర ఉందండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉంది. ఏదేమైనా ఈ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు, సంతోషంగా జరుపుకుంటారు చాలా. సో మనం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ఈ సంవత్సరం అంటే ఆరంభమే చాలా బాగుంది. ఇంకా ఇలాగే 29 వరకు కొనసాగుతుందని ఆశిద్దాం. ఇంకో గమ్మత్తైన విషయం మేడం, నిన్న పులివెందుల కార్యక్రమంలో జగన్ రెడ్డి ఒక డిఎస్పీ గారికి వార్నింగ్ అనేది అవునండి. మురళీధర్ నాయక్ అని ఆయనకి ఇచ్చాడు, హెలిప్యాడ్ దగ్గరికి పిలిచి మరీను. సరే 2 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడంటే ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఏంటి గమనించాలంటే సార్, ముందు కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడు, ఎవరినైనా లేపే కార్యక్రమంలో ఉన్నాడా, ఈ విషయంలో దృష్టి పెట్టాలి. కొత్త సంవత్సరంలో ఆలోచించాల్సింది అది. రెండోది, ఈయన కలలు కండం బాగా అలవాటు కాబట్టి, అంటే 11 ఇస్తే సరిపోలేదు, అసలు ఇంటికి పంపించుంటే ఈ దరిద్రం ఉండేది కాదు. కాబట్టి ఇంకా ఆయన పాపం పగటి కలలు కంటున్నాడు. కననివ్వండి సార్. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాడు, 2 నెలల్లో నేను వస్తాను, మీ అంత చూస్తాను అన్నాడు. ఎవరు? మురళీధర్ నాయక్ని. ఆయనతో పాటు 2 పోలీసులు కూడా వెళ్తే ఆయన నోరు విప్పకుండా ఆయన వచ్చేసాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈయన కేసుల విషయంలో దూకుడుగా వెళ్తున్నాడని కంప్లైంట్ చేశారు. మీకు అర్థమైందా? పులివెందులకి సంబంధించి, కడపకు సంబంధించి అక్కడ ఆయనకి పచ్చివెలక్కాయ గొంతులో పడింది. ఎందుకంటే మరి బాబాయ్ హత్య కేసు ఉంది, కొత్తగా అభిషేక్ హత్య కేసు ఒకటి వచ్చింది కదా, అది స్లో పాయిజన్ ఇచ్చారా ఏంటి మనకు అర్థం కావట్లేదు. అయితే 36 ఏళ్ళు 37 ఏళ్ళ చిన్న పిల్లాడు ఒక సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం తర్వాత ఈ రకంగా ఐసీయూలో ఇన్ని నెలలు ఉండడం ఏంటి?
డెంగ్యూ ఫీవర్ అని చెప్పి చనిపోయాడు అండం ఏంటి? ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తోందండి. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి పగటి కళలు బాగా కంటున్నాడు. అంటే ఇప్పుడు పనిపాటు లేదు కదా సార్. ఇంకా ఈడీ ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు, సిబిఐ పూర్తిగా దృష్టి పెట్టలేదు. అందుకని అటు కూతురు దానికోసం వెళ్ళలేడు, ఆయన కోర్టు మెట్లు ఎక్కడు కదా పూచీకత్తులు ఇవ్వడానికి పాపం. అందుకని ఆయన పారిపోతాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో, కానీ ఇంకొకటి కూడా మీరు గమనించాల్సిన ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన యలహంకకి వెళ్ళిపోతే ఏదైనా జరుగుతుంది. సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, కేంద్రం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయన అంటే చేయబోయే కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి పారిపోతున్నాడు ఖచ్చితంగా. మీరు గమనించండి, ఎప్పుడో ఏదైనా ఒక కుట్ర జరిగినా, ఏదైనా అలజడి రేకెత్తించినా దానికి ముందు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు, యలహంకకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఒక్కసారి ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టాలని మనం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.